తెలంగాణ హైకోర్టు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విధించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కూడా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మొదటి నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో అప్పటి నుంచి కూడా ఇటు న్యాయ నిపుణులే గానీ అలాగే ప్రత్యేకంగా రాజకీయ విశ్లేషకులే గానీ ఎన్నికలు జరగవు అంటూ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. మరి ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ప్రభుత్వంది ఎలా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా 42% సంబంధించి కూడా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డికి సంబంధించి కూడా ఈ జీవో 9కు సంబంధించి కూడా స్టే విధించాలి, దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, సమగ్రంగా ఈ సర్వే జరగలేదు, సర్వేతో పాటుగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% ఆ క్యాప్కు సంబంధించి కూడా ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే దానికి సంబంధించిన అర్హత లేదు, దానికి చట్టబద్ధంగా పార్లమెంట్లో ఇది చట్టబద్ధంగా జరగాలి, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా స్టే విధించాలని కూడా ఆయన రిపిటేషన్ వేసిన దానిపైన సమగ్ర విచారణలు కూడా కొనసాగాయి. ఇక వాదోపవాదనలు కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘి వాదనలు వినిపించాడు, నిన్న అడ్వకేట్ జనరల్ కూడా వాదన వినిపించిన నేపథ్యం ఉంది. అన్ని వాదనలు విన్న తర్వాత నిన్న హైకోర్టు దీనికి సంబంధించి కూడా స్టే విధించింది. 4 వారాల పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 2 నెలల పాటు స్టే విధించిన నేపథ్యం అయితే కనిపించింది. మొత్తంగా 6 నెలలకు సంబంధించి కూడా ఈ స్టే కొనసాగుతున్నట్టుగా కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల కమిషన్ సైతం కూడా నిన్న ప్రకటన రిలీజ్ చేసింది. తదుపరి ఏదైతే కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలను నిలిపివేస్తున్నట్టుగా కూడా నిన్న ఎస్ఈసి స్పష్టం చేసింది. ఇక స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, 4 వారాల పాటు గడువు ఇచ్చింది, కౌంటర్ దాఖలు చేయాలి కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఇక ఇప్పుడు కోడ్ అమలులో ఉన్న ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కోడ్కు సంబంధించి కూడా ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా చేసుకోవచ్చు అని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపించింది. మొత్తంగా ఈ అంశం పైన కూడా నిన్న తీవ్ర దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పైన కూడా బీసీ సంఘాలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ తొందరపాటు నిర్ణయాల వల్లనే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా హైకోర్టు స్టే విధించినట్టుగా కూడా వాళ్ళు ఏదైతే నిన్న విమర్శలు చేసిన పరిస్థితులు కనిపించినాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, తదుపరి కార్యాచరణ ఏం తీసుకోబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా స్ట్రాటజీని బయట పెట్టాలని కూడా నిన్న బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ అంశం పైన కూడా నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే స్పష్టం చేశారు. ఇక న్యాయ సలహాలు తీసుకుంటాం, ఏదైతే భవిష్యత్తు నెక్స్ట్ స్టెప్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కావచ్చు, పార్టీ పరంగా ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం పైన కూడా ఒక స్పష్టత ఇస్తామని కూడా చెప్పిన. అంటే బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ ఇచ్చేందుకు కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. దానికి సంబంధించి కూడా న్యాయ సలహా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే 4 వారాల పాటు గడువిచ్చింది కాబట్టి దానికి హైకోర్టుకు సంబంధించి కూడా ఎలాంటి కౌంటర్ దాఖలు చేయాలని కూడా నిన్న స్పష్టం చేశారు. మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే మొన్నటి వరకు ఒక సస్పెన్స్ క్రియేట్ అవుతూ వస్తుంది, ఇక ఎన్నికలు జరగవని కొంతమంది న్యాయ నిపుణులు కావచ్చు, ఇక పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక జీవోకి సంబంధించి కూడా కొంతమంది ఇది జీవో సరైన జీవో కాదని కూడా కొట్టిపారేశారు. దానికి సంబంధించి కూడా ఇక వాదోపవాదాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే పెండింగ్లో ఈ గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా 3 నెలలు గడిచిన తర్వాత చట్టంగా మారుతుంది, దానికి సంబంధించి కూడా యాక్ట్గా మారుతుంది. అది అనుమతి ఇచ్చినట్టే కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. హైకోర్టుకు సంబంధించి కూడా వాదనలు విన్నది, ఇంప్లిమెంట్ పిటిషన్కి సంబంధించిన వారి వాదనలు కూడా విన్నది. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది కాబట్టి ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత చర్చించిన తర్వాత ఈ కౌంటర్ దాఖలు చేయనున్నారు. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధంగా లేదు, ఎందుకంటే స్టే విధించారు కాబట్టి తర్వాత డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా జూబ్లీస్ ఒకటి వదిలేస్తే మిగతా సంబంధించి కూడా అన్ని జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరోసారి ఈ మొదలు పెట్టనున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.